అందరికీ నమస్కారం. ఏపీ టీచర్స్ న్యూస్ ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం రాష్ట్రంలోని ఉపాధ్యాయ మిత్రులందరికీ అత్యంత ముఖ్యమైన, ఎంతో కీలకమైన ఒక అడ్మినిస్ట్రేటివ్ అప్డేట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే యూనిసెఫ్ వారి సహకారంతో మన టీచర్స్ కోసం జరుగుతున్న ఆన్లైన్ కెరియర్ గైడెన్స్ ట్రైనింగ్ కోర్స్ గురించే. ఈ కోర్స్ డెడ్లైన్స్లో కొన్ని ముఖ్యమైన మార్పులొచ్చాయి. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. అయితే ప్రస్తుతం ఉపాధ్యాయులందరి మదిలో మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే, దీక్ష కెరియర్ గైడెన్స్ కోర్సు కంప్లీట్ చేయడానికి నిజంగానే అదనపు సమయం దొరుకుతుందా అని. అవును, కోర్సు పూర్తి చెయ్యాలన్న ఒత్తిడిలో ఉన్నవారికి కాస్త ఊరటనిస్తూ ఈ గడువు తేదీలు మారాయి. టీచింగ్ స్టాఫ్ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్పులేంటి, కొత్త షెడ్యూల్ ఎలా ఉండబోతోంది అనేది ఈనాటి మన విశ్లేషణలో క్లియర్గా తెలుసుకుందాం. సరే, ఇప్పుడు ఈ అంశంలోకి కాస్త లోతుగా వెళ్దాం. ఇక్కడ మనం చూస్తున్నది ఏప్రిల్ 16, 2026న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమగ్ర శిక్షా అభియాన్ వారు రిలీజ్ చేసిన అఫీషియల్ సర్క్యులర్. ఇదేదో వదంతు కాదండి, పక్కా ప్రభుత్వ ఆదేశం. ఈ మెమో నంబర్ 1632-054 ద్వారా జిల్లా విద్యాశాఖాధికారులకు, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లకు, డైట్ ప్రిన్సిపల్స్కు చాలా స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. మనం ఈరోజు మాట్లాడుకోబోయే ప్రతి పాయింట్కి ఈ అఫీషియల్ డాక్యుమెంటే ఆధారం. అసలు ఈ మెమో ఖచ్చితంగా ఏ ట్రైనింగ్ ప్రోగ్రాం గురించి చెబుతుందంటే, దీక్ష లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే మన దీక్ష ప్లాట్ఫామ్ ఉంది కదా, అందులోని యూనిసెఫ్ సహకార ఆన్లైన్ కెరియర్ గైడెన్స్ కోర్సు తెలుగు వర్షన్కు సంబంధించినది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ ప్రోగ్రాం రన్నింగ్లో ఉంది. నిజం చెప్పాలంటే దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు ఈ కోర్సులో ఎన్రోల్ అయ్యారు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం కదా. అయితే ఇక్కడే మనకు ఒక సహజమైన సందేహం వస్తుంది. ప్రోగ్రాం అంతా సక్సెస్ఫుల్గా నడుస్తోంది, భారీ స్థాయిలో రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి, అంత బాగానే ఉంది కదా. మరి అలాంటప్పుడు ప్రభుత్వం ముందుగా అనుకున్న గడువు తేదీలను అకస్మాత్తుగా ఎందుకు మార్చాల్సి వచ్చింది? అసలు ఈ కొత్త టైంలైన్ తీసుకురావాల్సిన అవసరం ఎందుకేర్పడిందో మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ డెడ్లైన్ పొడిగింపు అనేది కేవలం ఏదో పైస్థాయిలో తీసుకునే నిర్ణయం కాదు. ఇది డైరెక్ట్గా గ్రౌండ్ లెవెల్లో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులకు ప్రతిస్పందన అని చెప్పాలి. జిల్లాల్లో ఎన్రోల్మెంట్ భారీగా ఉన్నా ఇంకా చాలామంది టీచర్స్ కోర్స్ మాడ్యూల్స్ పూర్తి చేయాల్సింది. స్కూల్ పనులు, ఇతర డ్యూటీల వల్ల కోర్సు పూర్తి చేయడానికి మాకు ఇంకాస్త టైం కావాలని స్వయంగా ఉపాధ్యాయులే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. దీనికి తోడు ఈ కోర్సు లాభం ప్రతి ఒక్కరికీ చేరాలని, మ్యాక్సిమం పార్టిసిపేషన్ ఉండాలని యూనిసెఫ్ కూడా కోరడంతో ఈ గడువు పొడిగింపు అనేది అనివార్యమైంది. సో ఈ పరిస్థితిని డీల్ చేయడానికి ప్రభుత్వం ఒక 2 దశల పరిష్కారం తీసుకొచ్చింది. అదే పాత బ్యాచ్ గడువు పొడిగింపు మరియు కొత్త బ్యాచ్ ప్రారంభం. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన అంశం ఏంటంటే, ఉపాధ్యాయులందరూ ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఈ కోర్సు కంప్లీట్ చేయడానికి ఈ 2 దశల విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న బ్యాచ్కి ఏప్రిల్ 30 ఎన్రోల్మెంట్ లాస్ట్ డేట్ కాగా, కోర్స్ పూర్తి చేయడానికి ఏప్రిల్ 27ను తుదుగడువుగా ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా ఈ గడువులోపు చేయలేకపోయినా కంగారు పడాల్సిన పనే లేదు. మే 1, 2026న ఒక ఫ్రెష్ బ్యాచ్ మొదలవుతుంది. ఈ కొత్త బ్యాచ్లో చేరడానికి, కోర్సును పూర్తి చేయడానికి ఏకంగా జులై 31, 2026 వరకు సమయమిచ్చారు. అంటే సమ్మర్ హాలిడేస్లో కూడా తీరిగ్గా చేసుకునేలా చాలా సుదీర్ఘమైన సమయం లభించిందన్నమాట. మరియు ఇది అద్భుతంగా దేని వివరిస్తుందంటే, ఈ మొత్తం ఆన్లైన్ కెరీర్ గైడెన్స్ కోర్సులు ఖచ్చితంగా ఎవరికి ఉద్దేశించబడింది అనే పూర్తి స్పష్టతను ఇస్తుంది. చూడండి, ఇది కేవలం ఎవరో కొందరికి మాత్రమే కాదు. ప్రభుత్వ సెకండరీ, హైస్కూళ్లలో బోధించే స్కూల్ అసిస్టెంట్లు, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లు అంటే మన సిఆర్టీలు, అలాగే టీజీటీలు, పీజీటీలు మరియు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వీరందరూ తప్పనిసరిగా ఈ కోర్సును పూర్తి చేయాల్సిందే. విద్యార్థులకు సరైన సమయంలో సరైన కెరీర్ గైడెన్స్ ఇవ్వడానికి ఈ శిక్షణ వీరందరికీ ఒక గేమ్ చేంజర్ లాంటిది. ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. వేసవి సెలవులను కూడా కలుపుకుని ఏకంగా జులై 31 వరకు ఇచ్చిన ఈ సుదీర్ఘ గడువు అనేది రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరూ ఎలాంటి హడావిడి లేకుండా 100% ఈ కోర్సును పూర్తి చేసేలా చేయగలుగుతుందా? ఉపాధ్యాయుల విజ్ఞప్తుల మేరకు దొరికిన ఈ అదనపు సమయాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని 100% సర్టిఫికేషన్ సాధిస్తారని ఆశిద్దాం. ఈ ఆసక్తికరమైన ఆలోచనతో ఏపీ టీచర్స్ న్యూస్ నేటి విశ్లేషణను ముగిస్తున్నాం. ఇలాంటి మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.